హాయ్ హలో ఫ్రెండ్, ఇప్పుడు ఒక తల్లి కొడుకు స్టోరీ చెప్తున్నాను అనమాట. స్కూల్లో ఒక తల్లి కొడుకు ఉండేవాళ్ళు. ఆ తల్లి కొడుకేమో బాగా మొద్దు, ఏ పని చేయడం వాడు, ఏ పనైనా 4-5 సార్లు చెప్పాలి. కంచాలు తీసుకొచ్చేవాడు, పెట్టు అని ఒక 4-5 సార్లు చెప్తే గానీ కంచాలు తీసుకొని పెట్టమన్న చోట పెట్టడు. కాకపోతే అసలు పని చేయడు, ఏమి చేయడు. కాకపోతే తల్లి బలవంతం మీద అక్కడెక్కడ ఉంది, కొడుకు చేత పని చేయించు అలా చేస్తా ఉంటే ఒక రోజు వచ్చి అడవికి వెళ్ళి చెట్లు కొట్టుకురాము, దొన్నలు కొట్టుకురామనండి. విసరివేడు ఒక రోజు సాయంకాలం మధ్యాహ్నం మీద భోజనం చేసి కుట్టుకో వచ్చడానికి వెళ్ళాడు. కుట్టుకొచ్చడానికి వెళితే దానికి ఏమైందంటే, మామూలుగా గొడ్డలు ఇచ్చేవారు ఎండబడకుండా టవల్ తీసి అక్కడ పడుకున్న వాళ్ళ మీద కప్పాడు అనమాట. అంటే అడవిలో కొందరు ఎవరో పడుకుంటే వాళ్ళ మీద కప్పాడు. వాళ్ళేమో ఏం చేస్తాడు అర్థం కాక అడిగారు అనమాట. అడిగితే మీరు పడుకోన్నారు కదండి, మీ మీద ఎండబడకుండా అట్లా కప్పానండి అంటే, సరే నువ్వు ఏమనుకుంటా తిరిగిపోతుంది పోరా అన్నాడు. వాళ్ళు అంటే అప్పుడు వీడు ఒక 4-5 పెద్ద దుమ్ములు కట్టేసి ఒక తోడు తీసుకున్న ఒక దొంగలను కట్టేసి మళ్ళీ గాల్లో వాటి మీద పడుకొని అప్పుడు అనుకున్నాడు, ఈ దొంగలు నేను మోసుకెళ్ళకున్నాను, ఈ దొంగల నన్ను మోసుకెళ్తే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. అనుకున్న తర్వాత దొంగలు కూడా వాడు చెప్పినట్టే లేసాయనమాట. గాల్లో లేచి అసలు వీడింటిగా మళ్ళీ బయలుదేరాడు. ఇప్పుడు ఏం జరుగుద్ది చూడాలి, నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం ఏం జరుగుద్ది, ఏంటి దొంగలు ఎట్లా లేసాయని నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.